వాట్ ఈస్ ప్రాస్టేట్? ప్రాస్టేట్ కి సంబంధించిన క్యాన్సర్స్ కామనా, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. ప్రాస్టేట్ అనేది ఒక పెక్యులియర్ ఆర్గాన్ అండి. ఇది మగవాళ్ళలోనే ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన ప్రీవియస్ రీల్స్ లలో కూడా చాలా సార్లు డిస్కస్ చేసాము. 2 కిడ్నీస్ నుంచి యూరిన్ ట్యూబ్స్ ద్వారా బ్లాడర్ లోకి వస్తుంది. బ్లాడర్ నుంచి పెన్నిస్ ద్వారా యూరిన్ బయటకు వస్తుంటుంది. ఈ బ్లాడర్ పెన్నిస్ కి మధ్య జంక్షన్ లో ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ పెరిగితే యూరినరీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ పెరిగే దాంట్లో కూడా కొంతమందిలలో చిన్న గడ్డలు తయారు కావచ్చు. దే ఆర్ కాల్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్యూమర్స్. దాన్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే, అందుకే అందరికీ కూడా బీపీహెచ్ ప్రొఫైల్ అంటే ప్రాస్టేట్ ఎవాల్యుయేషన్ లో సీరం పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చాలా కామన్ గా చేపిస్తూ ఉంటారు. అది చాలా మందికి తెలుసు కూడా. ఆ సీరం పిఎస్ఏ లెవెల్స్ ఎలివేటెడ్ ఉన్నట్టుకుంటే, నార్మల్ గా 4 కంటే తక్కువ ఉండాలి. 4 కంటే ఎక్కువ ఉన్నట్టుకుంటే యూ హ్యావ్ టు సస్పెక్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఎవరికైతే సీరం పిఎస్ఏ లెవెల్స్ 4 కంటే ఎక్కువ ఉన్నట్టుకుంటే దే నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. ఎందుకు అంటే సీరం పిఎస్ఏ లెవెల్స్ 2-3 సందర్భాలలో కూడా పెరుగుతుంది. క్యాన్సరే కాకుండా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ప్రాస్టేటైటిస్ ఉన్నా, లేదా పోస్ట్ ఇంటర్ కోర్స్ ఎజాక్యులేషన్ తర్వాత ఇట్లాంటి సందర్భాలలో కూడా సీరం పిఎస్ఏ లెవెల్స్ కొంతవరకు పెరగొచ్చు. సో ఇటువంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ వాటిని రూల్ అవుట్ చేసుకోవాలి బిఫోర్ కంక్లూడింగ్ ఆర్ గోయింగ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ యూ గివ్ ఏ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, నో ఇంటర్ కోర్స్ పీరియడ్ ఫర్ ఒక 1 week to 10 days ఇలా ఉండి ఇన్ఫెక్షన్స్ 15 days తర్వాత రిపీట్ చేసినట్టుకుంటే సీరం పిఎస్ఏ స్టిల్ మోర్ దాన్ 4, దెన్ దే నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. ఎవరైనా కానీ కొంచెం అలర్ట్ గా ఉండాలి. ప్రాస్టేట్ పెరిగింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. బట్ సీరం పిఎస్ఏ టెస్ట్ చేసుకొని అది మామూలు బినైన్ ఎన్లార్జ్మెంటే ఉన్నది, క్యాన్సర్ రిలేటెడ్ కాదు అని చూసుకోవటం అనేది ఎప్పటికైనా కానీ బెటర్. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇండియాలో కూడా పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ వెస్టర్న్ అండ్ యూరోప్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లలో ఎక్కువగా ఉంటున్నది. ఇప్పుడు ఇండియాలో కూడా, ఏషియన్ కంట్రీస్లలో కూడా prostate cancer incidence is increasing. Definitely everyone should be alert. Thank you.